చిన్న మాట చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యములు 2:42వ వచనం చదవండి. వీరు అపోస్తల బోధ ఎందును సహవాసమందును ప్రార్థన చేయటం ప్రార్థన చేయటం ఎడతేక ప్రార్థన. పరలోకపు తండ్రి, నీ బిడ్డల్ని వశపరుచుకునేట్లుగా, నీ బిడ్డల్ని ఆకర్షించేట్లుగా దైవశక్తిని నాకు ప్రసాదించము. నీ కుమారులను కుమార్తెలను బలపరచు. ప్రార్థన ఆలకించువాడా, గొప్ప ప్రార్థన, మహిమగల ప్రార్థన నేర్పించు. ఎలా ప్రార్థన చేయాలో మాకు దర్శించు. కృపనివ్వు దేవా. సంఘం ఎలా ఆత్మీయంగా కట్టాలో నేర్పించు. యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి. ముగింపు వర్తమానం అండి. చిన్న సింపుల్, కొద్దిసేపు అందరు చెప్పండి. అపోస్తలుల బోధ ఎందునో, సహవాసం అందునో, రొట్టె విరుచుటెందునో, ప్రార్థన చేయటెందునో వారు ఎడతెగక యుండిరి. సండే క్లాస్ పిల్లలు రమ్మంచు. మోహన్ అందరం వచ్చామంచు, అందరం తీసుకొచ్చాము. ఏమిటిది? ఒక విశ్వాసీ జీవితానికి 4 సంగతులు దేవుడు చెప్పాడు. ఒక విశ్వాసి జీవితము భద్రంగా ఉండాలంటే ఈ 4 ఉండాల. ఈ 4టిని మనం చెప్పకముందు, విశ్వాసి జీవితం అంటే ఒక పడవ ప్రయాణం అని చెప్పాలి. చెప్పండి, విశ్వాస జీవితం అంటే ఏంటి? ఒక దోణి. మనందరికి తెలిసిన పాట ఉంది. నడిపించున నవా సాంద్రమున దేవా నవజీవన్ మునా నా జన్మ తరింపా నడిపించున నావా అన్న మాసిలమని అన్న ఈ పాట రాశాడు. చాలా అద్భుతమైన పాట. ఇప్పుడు మనందరం కూడా విశ్వాస యాత్రను ఆరంభించాం. ఈ మాట ఎవరికంటే విశ్వాసులకు. ఎవరికి? అపోస్తలుల 2:42 ఎవరికి? అన్యులకు చెప్పే మాట కాదు. సువార్త వర్తమానం కాదు ఇది. ఇదేంటి? విశ్వాసులకు. విశ్వాసీ జీవితము రక్షించబడిన తర్వాత అర్థం ఏంటంటే, నువ్వు సముద్ర ప్రయాణం చేస్తున్నావు అని అర్థం. ఏం ప్రయాణం? సముద్ర ప్రయాణము చేస్తున్నావు. సముద్రంలో ప్రయాణం చేసి ఒక ఓడ కథ, చిన్న కథ చెప్తా. ఓడ అంటే ఎట్లా ఉంటుందనేది. ఒకసారి మన భారతదేశంలో ఒకప్పుడు 14వ శతాబ్దం, 13వ శతాబ్దం, 14వ శతాబ్దంలో బంగారానికి పుట్టిన ఇల్లు మన భారతదేశం. వజ్రాలకు వైడూర్యాలకు పుట్టిన ఇల్లు కోహినూరు డైమండ్ మన ఆంధ్రప్రదేశ్ది. కోహినూరు డైమండ్ మన ఆంధ్రప్రదేశ్ది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ డైమండ్లన్నీ ఆ దినాలంట రాసులు పోసి అమ్మేవాళ్ళంట. ఏం చేసేవాళ్ళంట? రాసులు పోసి అమ్మేవాళ్ళు. బంగారానికి అయితే లెక్కేలేదంట అప్పుడు. అంత తొలతూగేవాళ్ళు. ప్రతి మనిషికి ఒంటి మీద బంగారము అంత ధరించుకునేవాళ్ళు. ఇండియన్స్కి బంగారు పిచ్చి ఎక్కువ. అంత బంగారం ఉండేదంట. అప్పుడు ఈ విషయాన్ని ఫ్రాన్స్ దేశంలో ఎసబెలా అనే ఒక రాణి తెలిసిందంట, క్వీన్. ఆ మనిందంట, ఎట్లన్నా సరే ఇండియాను మనం జయించాలా, ఇండియాను స్వాధీనం చేసుకోవాలా, ఆడ విస్తారమైన బంగారము వజ్రాలు ఉన్నాయంట, మనం ప్రయత్నం చేయాలని చెప్పిందంట. భర్త సరే నువ్వేం చెప్తా తింటానంట అని చెప్పి ఇండియాను జయించాలంటే ఏం చేయాలా? అప్పుడు ఇండియాకు 3 దారులు ఉన్నాయంట. ఇండియా ఫ్రాన్స్ నుంచి వచ్చేకి. ఫ్రాన్స్ పైన ఉంటుంది, ఇండియా కింద ఉంటుంది. మీరు మ్యాప్లో చూస్తే పైన ఉంటుంది, ఇండియా కింద ఉంటుంది. అప్పుడు ఆమె చేసిందంట, ఒక దారి ఏంటంటే అంటే మట్టి అంటే నేల మీద నుంచి వెళ్ళేది, అన్ని దాటుకుంటూ, చైనా దాటుకుంటూ, హిమాలయాలు దాటుకుంటూ ఇండియాకి రావాలా. అప్పుడు చెప్పారండి, అమ్మా ఇండియాకు పైన హిమాలయాలు ఉన్నాయి. ఏమున్నాయి? మొత్తం హిమాలయాలు ఉంటాయి, మొత్తం శిఖరాలు, అన్ని భయంకరమైన కొండలమ్మా. అవి ఎక్కడంటే మన వల్ల ఇప్పుడు ఎంతమంది క్యాలింపాంగ్ పోయారో తెలియదు నాకు. 30,000 అడుగులు ఎత్తులో ఉంటాయి. ఎన్ని అడుగులు? 30,000 అడుగులు. అంత పెద్ద ఎత్తు మనం ఎక్కలేము, ఆ రూట్ పనికిరాదు. మనం పోయినా ఆ కొండలు ఎక్కేసరికి మన ప్రయాణము ఎక్కలేము, దిగలేము. ఈ కత్తులు కటాలు తీసుకుపోలే కదా, గుర్రాలతో పోలేము, ఆడిపోయి గుర్రాలు కొనలేము, కాబట్టి మనం పోలేమమ్మా. అప్పుడు చెప్పిందంట, ఇంకొక దారి ఏదైనా ఉందా? అంత చుట్టుకొని పోవాలంటే మనం పోయేసరికి 2 సంవత్సరాలు పడుతుంది షిప్ మీద అన్నారంట. ఇంకే దూరం ఉంది, ఇంకొక దారి చెప్పారంట, అది కూడా షిప్ మీద వచ్చేది, అది కొంచెం దగ్గర దారి. సరే అని చెప్పేసి
వాళ్ళనంట అప్పుడు 300 పడవలు బయలుదేరినాయండి. ఎక్కడికి? ఇండియాను జయించడానికి. ఎక్కడి నుంచి? ఫ్రాన్స్ నుంచి. వస్తూ ఉంటే ఫ్రాన్స్ నుంచి 300 దోణులు బయలుదేరు, పడవలు, పెద్ద పెద్ద పడవలు. ఒక పడవకి దగ్గర 200 మంది 300 మంది సైనికులు. వాళ్ళందరికీ నాయకుని పేరు ఏంటంటే, పలకండి, క్రిస్టోఫర్ కొలంబస్. చెప్పండి, క్రిస్టోఫర్ కొలంబస్. ఆయన అలా బయలుదేరాడు. 300 పడవలు. వాళ్ళనంట, నువ్వు ఎట్లన్నా పోయే స్వామి, మేము కూడా. పడవ అంటే ఏంది? పడవ, దాంట్లో ఫుడ్ ఉండాలా, నీళ్ళు ఉండాలా, సముద్ర ప్రయాణం, మంచినీళ్ళు దొరకవు, కింద నీళ్ళు ఉంటే అవి తాగేకి పనికిరావు. ఆ నీళ్ళు పెట్టుకొని ఫుడ్ పెట్టుకొని వాళ్ళు వచ్చారంట. బయలుదేరిన ఇది 9 నెలల ప్రోగ్రామ్. ఇది ఇండియాకి రావాలంటే వచ్చి మళ్ళీ జయించాలా. మళ్ళీ ఏంటి? ఇండియాను ఒక కారణ ఘాట్ నుంచి జయించుకుంటూ రావాలి. అప్పుడు ఆ 9 నెలల ప్రయాణం చేసుకొని వచ్చేటప్పుడు దారిలో కొన్ని షిప్పులు దారి తప్పినాయంట. ఏమన్నాయంట? దారి తప్పి. అవి ఎటుపోయినాయో తెలియదంట. నడి సముద్రం పోతా ఉంటే సముద్రమే దొరకట్లే, భూమే కనిపించి ఇండియా దొరకనే లేదు. అట్టించి అటుపోయినాడు కొన్ని. ఇంకొన్ని పడవలు సముద్రపు దొంగలు అటాక్ చేశాడు. ఏం చెప్పండి? సముద్రపు దొంగలు. సముద్రంలో దొంగలు ఉంటారంట. సముద్రపు దొంగలు అటాక్ చేసి వాళ్ళని పొడి చేసి ఆ పడవల్ని ధ్వంసం చేశారంట. వాళ్ళు బంగారం అని తీసుకెళ్ళిపోయారు. ఇంకొన్ని పడవలు తుఫాన్లో చిక్కుకుపోయినాయంట. చెప్పాలా? ఎక్కడ చిక్కుపోయినాయి? తుఫాన్లో చిక్కుకొని, సముద్రంలో పెద్ద పరీక్ష అంటే తుఫాన్లో చిక్కుకొని కొన్ని పడవలు నాశనం అయిపోయినాయి. ఇంకొన్ని ఆ సముద్రంలో వెళ్ళేటప్పుడు అటు తిరిగి దారి తప్పిపోయి ఇండియాకి రావాల్సినవి ఏమనుకోకండి చక్కగా ఎటుపోయినాయంట. వాటిలో ఒక పడవ క్రిస్టోఫర్ కొలంబస్. ఏంది? ఆయన అట్లా పోయి ఆఖరికి ఉత్తర అమెరికా కనుక్కున్నాడు. ఈయన అమెరికా దిగి అది అనుకుంటా ఇండియా కోసం పోతే ఏమొచ్చింది? అమెరికా అప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళకి బట్టలు తెలీదు. అమెరికా వాళ్ళకి ఏం తెలీదు. 400 ఏళ్ళ క్రితం ఇండియాలో ఫుల్ సౌండ్, రాజులు, రాజ్యాలు అన్నీ ఉన్నాయి. అప్పటికి అమెరికాకి ఏం తెలీదు. ఆ దేశం ఉంది కానీ ఆ దేశంలో మనుషులకు నాగరికత అర్థం తెలియదు అంట. వాళ్ళకి ఏమీ తెలీదు. అప్పుడు వాళ్ళు ఈ క్రిస్టోఫర్ కొలంబస్ అన్ని చూపించి, వాళ్ళు అమెరికన్స్ చాలా మంచి అప్పటికి వీళ్ళతో మైత్రి చేసుకొని, అప్పటికే 9 నెలల ప్రయాణం అలసిపోయారు సముద్రం మీద, బతికితే చాలరా అనుకొని ఆడే ఉండిపోయాడు. 3 ఏళ్ళు ఆడనే ఉండిపోయి అమెరికా వాళ్ళని పెళ్ళిళ్ళు చేస్తుంటా. ఫ్రాన్స్ వాళ్ళు మగవాళ్ళు కదా, అందరు పెళ్ళిళ్ళు చేసుకొని ఇండియా కథే మర్చిపోయి ఫ్రాన్స్లో సెటిల్ అయిపోయారు. అట్లా ఫ్రాన్స్ నుంచి క్రిస్టోఫర్ కొలంబస్ బిలీవర్. ఆయన ఎవరు? బిలీవర్. దేవుడు ఆయన పడవ మీద సిలువ గుర్తు వేసుకొని బయలుదేరాడంట. సిలువ గుర్తు వేసుకొని. అందుకు అదొక్క పడవ క్షేమంగా ఉత్తర అమెరికా చేరుకుంది. అక్కడనే ఉండి పిల్లలు కన్నారంట. వాళ్ళకు సువార్త చెప్పి చర్చిలు కట్టారు. అట్లా ఇండియా కోసమని బయలుదేరితే అమెరికా వాళ్ళకి ఏం దొరికింది? సువార్త, యేసు ప్రభు దొరికాడు. ఇండియా మర్చిపోయింది. అప్పుడు క్రిస్టోఫర్ కొలంబస్ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ మార్గాలు ఎమ్మడి కనుక్కొని మళ్ళీ ఫ్రాన్స్కి వచ్చారంట. వచ్చి ఇజబెల్లా ఇది ఇండియా అనంట. అమ్మ, ఇండియా కథ దేవుడు ఎరుగు. 300 పడవల్లో 299 పడవలు నాశనం అయిపోయాయంట. కొన్ని దారి తప్పినాయి, కొన్ని సముద్రంలో చిక్కుకుపోయినాయి, కొన్ని దొంగల చేతులు పాలైనాయి, కొన్ని ఇంకా ఆ అడ్రస్ లేకుండా అయిపోయినాయి. నేను ఒక్కడిని మాత్రమే క్షేమంగా ఉత్తర అమెరికా చేరి మళ్ళీ అక్కడ కొంతకాలం ఉండి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరిగి కష్టపడి ఫ్రాన్స్కి వచ్చిన. ఇక్కడ భార్య పిల్లలు ఉన్నారు. మమ్మల్ని క్షమించమ్మా, మేము ఇండియాను కనుగొనలేమని దండం పెట్టారంట. అర్థమైంది ఇప్పుడు కథ? అర్థమైందా? ఏం అర్థమైంది నతానేలు? నీకేం అర్థం కాలే? కూర్చో. ఏం చేద్దాం, మనం ఏం చేయలేం. అది మీకు ఎంతమందికి అర్థమైంది కథ? కొంచెమని అర్థమైన చేయొద్దండి. ఏమైనా అర్థం కాలేదా? సుకుమారన్న కొంచెం అర్థమైందా? ఇండియా కోసం పోతే ఏం దొరికింది వాళ్ళకి? అమెరికా. ఇండియా కనుక్కున్నారా? 300 పడవలు ఎన్ని పడవలు తీరం చేరినాయి? 1. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరందరూ విశ్వాసులు. ఏమ్మా, మీరందరూ ఎవరు? దేవుని పిల్లలు. మీరందరూ కూడా సముద్ర ప్రయాణం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పాలా? ఏం చేస్తున్నారు? సముద్ర ప్రయాణం, విశ్వాస యాత్ర. చదవండి అన్నమాట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం చదవండి. సామెతలు 30 దొరికిందా? మీకు దొరికేసరికి తెల్లారుతుంది.
చూడండి సామెతల 30 అధ్యాయం చదవండి 19వ వచనం. 18, 19. నా బుద్ధికి మించినవి 3 గలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఇవి 4. చెప్పండి. జాడ 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 చెప్పండి. ఒక జాడ ఏంటి? అంతరిక్షమున పక్షి. అందరినమ్మా, అంతరిక్షములో ఏమి ఎగురుతుందంట? దాని ఆకాశంలో ఎగిరే పక్షికి దారి ఎట్లండి? ఆ దారిలో వేసుకుంటుందా? రోడ్లు వేస్తే సిసి రోడ్డు ఉంటుంది ఆకాశంలో తెలియదు. రెండోది ఏంటి? బండ మీద పాము. బండ మీద పాము పోయింది, దానికి దారి కనపడుతుందా? దారి బండ మీద పాము పోతుందండి, దారి పడుతుందా? దారి పడుతుందండి? పడదు. 2. 3 ఏమిటి? నడి సముద్రంలో ఓడ. ఓడ సముద్రం మీద పోతా ఉంది, దారి పడుతుందా? దానికి దారి ఉండదు. పాము వెళ్ళే దారికి దారి ఉండదు, సముద్రం వెళ్ళేదానికి. 3వది 4వది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారంట. అందరు చెప్పండి. ఒక అబ్బాయి అమ్మాయి, అబ్బాయి పేరు పురుషుడు, అమ్మాయి పేరు కన్యక. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటే వాళ్ళ దారులు ఎవరైనా కనుక్కోగలరా? ఆ రాయబడింది కన్యకతో పురుషుడు. పెళ్లిగాన కన్యక అంటే ఎవరు? పెళ్లిగాని అమ్మాయి. పెళ్లిగాని అమ్మాయితో పెళ్లిగాని అబ్బాయి, వాళ్ళిద్దరు వెళ్ళే దారి ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ రాయబడింది, నా మాట కాదు, పరిశుద్ధాత్మ రాశాడు. అది ఇవన్నీ ఇప్పుడు చెప్పలే నేను. వాటిలో ఒకటి అందరు చెప్పండి. అంతరిక్షమున, మిగతాది మీరు చెప్పాలని నేను చెప్పాలా? అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. 4 చెప్పండి చూద్దాం. అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రములో ఓడ నడిచే జాడ, కన్యకతో పురుషుని జాడ. ఈ 4 దారులు మనము చెప్పండి కనుక్కోలేం. వాటిలో ఒకటి చెప్తున్నాను, సముద్రములో వెళ్ళే ఓడ జాడ. ఏమనుకో మరి మీరందరూ ఓడలు చెప్పండి. ఏమన్నా? ఏలియా ఒక ఓడ, శాంతిరాజు ఒక ఓడ, క్రీస్తుదాస్ ఒక ఓడ, ఏసురాజు పెద్ద ఓడ, సామాన్ ఇంకా పెద్ద ఓడ, జంషేడు ఇంకా పెద్ద ఓడ, నేను ఒక ఓడ, టైటానిక్. నేనెవరు? టైటానిక్ ఓడ. ఈ ఓడలన్నీ ఏమైనాయి? సముద్రం మీద పోతా ఉన్నాయి. అందరు చెప్పండి. ఏ ఓడ తీరం చేరుతుందో పెరుమాళ్ళకి ఎరుక, అంటే దేవునికి ఎరుకని. మాటలు కాదు. రక్షణ పొందడం అంత సులభం కాదు, ఆ రక్షణ కాపాడుకోవడం. చెప్పండి. రక్షణ పొందడం సులభమే, ఆ రక్షణ కాపాడుకోవాలంటే ఇప్పుడు శుభమాని సముద్రం మీద ప్రయాణం చేశారు. ఎన్ని ఓడలు పోయినాయి? ఒక్కటే ఒకటి. అది క్రిస్టఫర్ కొలంబస్. దాని మీద సెలువు ఉంది కాబట్టి, భయభక్తులు ఉన్నాడు కాబట్టి, ప్రభువా నేను దారి తప్పోతానేమో, అయ్యా నేను దారి తప్పోతానేమో, ప్రభువా ఫుడ్ లేదు, నీళ్ళు లేవు, ప్రభువా దొంగలు పడతారేమో, తుఫాన్లో చిక్కుంటానేమో. ఓడలో అంట మీకు తెలుసలేదు, ఒక పెద్ద స్టోరీ చదివాను. ఓడ ప్రయాణం చేసేవాళ్ళంట ఎవరో మాట్లాడుకుంటూ, ఓ అక్క సుజాత మాట్లాడద్దు. ఓడలో ప్రయాణం చేసేవాళ్ళంట చెప్పండి, తెలుగు చెప్పండి, కర్కోటకులు. చెప్పండి. వాళ్ళ కోపాలు వస్తాయంట, కొట్లాడుకొని ఓడ కదా నరికేసి చంపేసి సముద్రంలో వేసేస్తారంట. సముద్రం మీద పోయేటప్పుడు వాళ్ళ ప్రాణానికి ఏముంటుందంట? భద్రత. ఎందుకంటే ఎప్పుడు ఎవరినైనా చంపచ్చు, సముద్రంలో వేయచ్చు. అట్లా చాలా జరుగుతాయంట. సముద్రపు దొంగలు వాళ్ళందరూ చాలా కిరాతకులు అన్నమాట. ఇప్పుడే మనం సేఫ్టీగా బతుకుతున్నాం, కానీ ఒకప్పుడు మనుషులకి ఏం లేదు. ఇప్పుడు జ్వరం వస్తే మందులు దొరుకుతాయి, రోగం వస్తే మందులు దొరుకుతాయి. భద్రంగా బస్సులు, జీపులు, కార్లు, గవర్నమెంట్, సెక్యూరిటీ, పోలీసులు, 108, 100, 104 అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకు. ఒకప్పుడు మనుషులకి ఏం లేదు, భద్రత లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ ఓడలు పోతున్నాయి. చెప్పండి. చెప్పయ్యా స్వామి. ఓడలు ఏం చేస్తానే పోతున్నాయి. ఈ ఓడలు తీరం చేరాలి. తీరం చేరాలి. అందరికీ ఆశ ఉంది. ఉందా లేదా? నేను పరలోకం పోవాలని నాకు ఆశ అందరికీ ఉంది. రక్షణ ఉంది, యేసుప్రభు నిజం తెలుసు. కానీ పరలోకం చేరాలంటే ఈ ఓడకు జాగ్రత్త. మీరు ఎంతమందికి తెలుసో? ఎవరైనా షిప్పుల మీద పోయిన వాళ్ళు చెయ్యొద్దండి. షిప్ మీద పోయిన వాళ్ళు. ఏం శాంతిరాజు షిప్ ఎక్కలేదా? అరే ఏమయ్యా జోసఫ్ షిప్ ఎక్కలేదు ఎప్పుడు? మాటలుగా షిప్ ఎక్కడం అంటే మాటలు
కాదు. నేను చాలాసార్లు ఎక్కిన, మా భార్య కూడా ఎక్కి తిప్పిన. మేము ఇద్దరం తిరిగి బొంబాయికి వెళ్ళినప్పుడు ఆడ పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి, పైసలు ఇచ్చి షిప్పులో పోయి తిరుక్కొని వచ్చాం. సముద్రం మీద షిప్పులో తిరగాలంటే భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళు గంట సేపు తిప్పుకొని వస్తారు. ఒక మనిషికి 500 టికెట్. సముద్రం మీద చాలా దూరం పోయి ఆడిని టిఫిన్ భోజనం చేసుకొని సముద్రం తిరిగి రావచ్చు, పైసలు ఉంటాయి. అంటే సముద్రంలో దాన్ని నేను అడిగాను, ఎట్లా అండి పోతుందంటే, ఇవాడు ఇట్లా పోదు ఎందుకంటే జాగ్రత్త పోతుందంటే అని చెప్పారు. పలకండి, లంగర్ సార్ అండు. లంగరు చెప్పండి. లంగర్ అంటే ఈ ఓడ ఉంది కదా, ఈ ఓడ కింద అటు ఇటు పడకుండా కింద బరువులు వదులుతారండి. ఏం వదులుతారంట? బరువులు. అంటే అటువైపు ఇటువైపు మొత్తము పడవ మొదలు కాటి నుంచి లాస్ట్ దాకా బరువులు ఉంటాయంట. ఆ బరువులు పడవ ఇటు పడిపోకుండా అటు పడిపోకుండా అది జాగ్రత్తగా తీసిపోతుందంట. ఆ లంగర్లు వాటి ఈ చెప్పండి లంగర్లు. మామూలుగా ఒక చిన్న పడవకైనా 4 లంగర్లు ఉంటాయంట. ఎన్ని లంగర్లు? లంగర్ అంటే మీకు ఇంగ్లీష్లో యాంకర్. చూశారు ఎప్పుడన్నా? మీరు ఎప్పుడన్నా జురాల ప్రాజెక్ట్ ఉంది కదండి, ఆడ చేపలు పట్టేవాళ్ళు అడిగితే చెప్తారు లంగర్ చూడాలంటే చూపిస్తారు. ఆ లంగరు కంటికి కనిపించదు చెప్పండి. అది సముద్రంలో ఉంటుంది. ఎక్కడుంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. తాళ్ళు వేసి కిందకు వదులుతారు. ఆ ఇనుముతో చేయబడి ఉంటాయి, నీళ్ళలో వదులుతారు అన్నమాట. అవి నీళ్ళలోనే ఉంటాయి, గాలి తగలదు వాటికి, నీళ్ళలోనే ఉంటాయి, ఎప్పటికీ బయటికి రావు, అవి లోపలే ఉంటాయి. ఆ లంగర్ ఏం చేస్తుందంటే ఈ పడవ అటు పడిపోకుండా ఇటు పడిపోకుండా కాపాడుతాయి. ఇప్పుడు మన ఓడలు తీరం క్షేమంగా చేరాలంటే, ఆ పరమపురి క్షేమంగా చేరాలంటే మీకు 4 లంగర్లు ఉండాలి. ఎన్ని లంగర్లు? ఒక లంగరు అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం. ఈ 4 లంగర్లు జాగ్రత్తగా ఉంటేనే నేను విశ్వాసి, కాళ్ళు రెగరేస్తా, విశ్వాసినే. నేను బైబిల్ చదవలేదనుకో దయ్యం అయిపోతా. బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. నీరు లేని చోట దయ్యం వచ్చి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలు. చదవండి అన్నమాట. ఎక్కడుంది? తీసుకొని చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయం. 13 మత్తయి 13 చోట ఉంటుంది. మత్తయి సువార్త ఒక్క నిమిషం. 12వ అధ్యాయము చదవండి. 43, 44, 40 అందరు చదవండి. 43, 40, 45. అపిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురమును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అనను. చిన్న కథ ముగిస్తున్నా. ఇప్పుడు విశ్వాసి అనాలంటే ముందు దయ్యాలు వెళ్ళిపోవాలి. ఒక మనిషిని అపిత్రాత్మ వదిలిపెట్టిన తర్వాత చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పుడు జంషేడు నతానేలు ఉన్నాడు. నువ్వు రక్షణ పొందినావా? రక్షణ పొందినావు అంటే అర్థం తెలుసా? నిన్ను దయ్యం వదిలిపెట్టిందని అర్థం. ఏం సుంకన్నా? రక్షణ పొందినావా? రక్షణ పొందినావు అంటే అర్థం ఏంటి? అపవిత్రాత్మ నిన్ను విడిచిపెట్టింది. చెప్పండి. అపవిత్రాత్మ ఏం రాజేష్ నేనేం చేసింది? దయ్యం ఏం చేసింది? విడిచిపెట్టింది. విడిచిపెట్టిన తర్వాత నువ్వు బైబిల్ చదవు అనుకో. బైబిల్ చదవు, చర్చికి రావు, బైబిల్ స్టడీకి రావు, సంఘ ప్రార్థనకు రావు, ఆదివారం వాక్యంకి లేటుగా వస్తే ఒక అరగంట వచ్చి కూర్చుంటావు. ఇట్లా చేస్తే చిన్నగా నీలో వాక్య ఆకలి లేకపోయేసరికి మళ్ళా దయ్యం అనుకుంటున్నాను, బయటికి వెళ్ళిన దయ్యం నేను మళ్ళా జంషేడ్ నతానేల్లోకి పోతా. చెప్పండి. జంషేడు నతానేల్లోకి పోతా అని ట్రై చేస్తాంట. దానికి ఏంటంటే ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో అది లోపలికి రాదు. చెప్పండి. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో అదేందు లోపల. అమ్మో ఆడ వాక్యం ఉంది, నేను రాలేనంటే వెళ్ళిపోతుంది. నువ్వు బైబిల్ చదవట్లే, ప్రార్థన చేసుకోవట్లే, చర్చికి పోవట్లే, చక్కగా ఏదో వస్తే వస్తావు లేకుంటే లేదు. చిన్నగా అబ్బా బాగుంది ముందు వదిలిపెట్టి ఇప్పుడు శుభ్రం ఉందని చెప్పి చిన్న వాక్యం లేదు కదా లోపలికి వచ్చి అది వచ్చి ఒట్టికి రాదంట. అందరు చెప్పండి. దానికి 7 సిస్టర్స్
ఎంతమంది సిస్టర్స్ ఉన్నారట? 7 మంది చెల్లెళ్ళు. అక్కకి ఎంతమంది ఉన్నారు? 7. ఒరే దా, జంషేడ్ నతానేలు శుభ్రంగా ఉన్నాడు, నేను వదిలిపెట్టి వచ్చిన, ఒకప్పుడు మస్తు ఎంజాయ్ చేసిన వానితో, దా 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 అట్లనా అని చెప్పేసి మిగతా 6 చిన్న దయ్యాలు ఏంటి చెప్పండి, కుంటి దయ్యం, పలకండి, కుంటి దయ్యం, గుడ్డి దయ్యం, మూగ దయ్యం, చెవిటి దయ్యం, కడుపు దయ్యము, నిద్ర దయ్యము తీసుకొని వస్తుంది. మొత్తం 7 దయ్యాలు. ఈ 7 దయ్యాలు కలిసి లోపలికి వచ్చేసి లోపల, తెలుగు చెప్పండి, తిష్ట వేసుకుంటాయి. ఏం వేసుకుంటాయి? పలకండమ్మా, తిష్ట వేసుకొని అందరూ చెప్పండి, అవి ఇంకా వెలుపలికి పోనే పోవు. మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఎందుకు గుడికి రావాలా, మందిరానికి రావాలా, ఎందుకు బైబిల్ చదవాలా, ఎందుకు ప్రార్థన చేసుకోవాలా, ఎందుకు అబ్రాహ్మణ చిట్టినా చర్చికి రావాలంటే, రాకపోతే నీ ఓడ మునిగిపోతుంది. రాకపోతే ఏమవుతుంది? చిన్నగా గోపాలన్న బైబిల్ స్టడీ మానేస్తాడు, అంజీ మానేస్తాడు, వాళ్ళిద్దరం చూసుకొని మహేశ్వరి మానేస్తుంది, వీళ్ళిద్దరం చూసుకొని యశోదక్క మానేస్తుంది. ఏమవుతుంది? చిన్నగా బైబిల్ స్టడీ మానేశ్వరులు ఏం చేస్తారు? సువార్త కూడిక మానేస్తారు. సువార్త కూడిక మానేశ్వరులు ఏం చేస్తారు? సంఘ ప్రార్థన మానేస్తారు. ఈ 3 మానేశ్వరులు ఆదివారం మాత్రం సింపుల్గా ఇట్లా వస్తారు. ఇట్లా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక 5 నిమిషాలు ఎక్కువ వాక్యం చెప్తే వాళ్ళకి పాములు జర్రులు పారుతాయి. ఒంటి మీద ఏం పారుతాయి? పాములు జర్రులు పారుతాయి. అమ్మో ఇంతసేపు చెప్తాడు, ఈయన సుత్తే కొడతాడు. దీని అర్థం ఏంటంటే, నీకు దయ్యం పట్టింది. నీకేం పట్టింది? దయ్యం పట్టింది. ఒక దయ్యం కాదు, ఎన్ని దయ్యాలు? కుంటి దయ్యము, చెవిటి దయ్యము, మూగ దయ్యం. పలకరు మీరు, ఏం దయ్యాలు ఇవి? కుంటి దయ్యము, చెవిటి దయ్యము, గుడ్డి దయ్యము, మూగ దయ్యము, కడుపు దయ్యము, నిద్ర దయ్యం. వచ్చినా నిద్రపోతా ఉంటావు, అని రాజేష్ నిద్రపోయినట్లు నిద్రపోతా ఉంటుంది. అది దీని అర్థం ఏంటి? దయ్యం పట్టిందని అర్థం. ఒక దయ్యం ఎన్ని దయ్యాలు తెచ్చుకుంది? 7 దయ్యాలు తెచ్చుకొని లోపల వేసుకొని తిష్ట వేసుకుంటాయి. ఏం శారదా, ఏం వేసుకుంటాయి? పలకండి, ఏం వేసుకుంటాయి? తిష్ట ఇంకా పోనే. మొదటి దయ్యం ఒట్టిగా పోయింది, యేసుప్రభుని నమ్ముకుంటూనే పోతుంది. ఈ క్రైస్తవులకు పట్టిన దయ్యాలు పోనుగాక పో. దానికి గుర్తు ఏంటంటే, నువ్వు బైబిల్ స్టడీ మానేస్తావు, సంఘ ప్రార్థన మానేస్తావు, సువార్త కూడిక మానేస్తావు, మందిరానికి లేటుగా వస్తావు. ఎప్పుడు వస్తావు? లాస్ట్లో వస్తావు. ఎట్లా పట్టుకొని వస్తావు? బైబిల్ ఇట్లా పట్టుకొని వస్తావు, స్టైల్గా ఇట్లా. పాటల బుక్ తెచ్చుకో. దయ్యం పట్టిన గుర్తు, దయ్యం పట్టిందని గుర్తు ఏంటి? పాటల బుక్ తెచ్చుకో. పాటల బుక్ తెచ్చుకోవట్లంటే దయ్యం పట్టిందని అర్థం. నీకు పడితే నీ భార్యకు పడుతుంది, నీ భార్యకు పడితే నీ పిల్లలకు కూడా పడుతుంది. ఒక్కరితో ఆగ దయ్యము. చిన్నగా కొత్త సినిమా భలే ఉందంటే అంటే, అవునా, భర్త పిలిస్తే, అరే ఈ ఊరిలో కర్నూలు పోదాంపా, కర్నూలు పోయి సినిమా చూసి వస్తారు. ఎంతమంది క్రైస్తవులు సినిమాలు పోరండి? దానికి కారణం ఏంటి? దయ్యము అక్షరాల పట్టిందని అప్పు రాసిన, అక్షరాల 10 లక్షల రూపాయలు అప్పు అని రాస్తాం కదా, అక్షరాల నీకు దయ్యం పట్టింది అర్థం. దీని అర్థం ఏంటంటే, ఓడ మునిగిపోయేకి స్టార్ట్ అయ్యింది, ఒక లంగరు పోయింది అని అర్థం. రెండో లంగరు ఏంటంటే సహవాసం. చెప్పండి, సహవాసం అంటే ఏంది? బైబిల్లో చాలా సహవాసాలు చెప్పండి, అందరూ చెప్పండి. అన్యుల సహవాసము చేయుట, బుద్ధిహీనుల సహవాసం చేయుట, వేశ్యలతో సహవాసం చేయుట. బైబిల్ ఉందండి. వేశ్య సాంగత్యం అంటే ఏం సాంగత్యం? లోకముతో స్నేహం చేయుట. ఏమంట? తీయండి, టకట తీయండి, బైబిల్ తీయండి, బైబిల్ తీయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం చదవండి. 4వ వచనం చదవరు మీరు. యాకోబు 4, మీకు దొరికేసరికి తెల్లారుతుంది. చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకంతో స్నేహం చేయవాడు దేవుని శత్రువని మీరు ఎరుగరా? లోకంతో స్నేహం, ఎవరితో స్నేహం చేసినావు? చెప్పండమ్మా. లోకంతో స్నేహం ఫస్ట్. రెండవ స్నేహం చదవండి 106వ కీర్తన 106వ కీర్తన చదవండి 35వ వచనం. 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను,
వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. అందరు చెప్పండి, అన్యులతో సహవాసం. చెప్పండి, జాగ్రత్త అండి. ఎల్లిగాడు పోయి మల్లిగా అంతా స్నేహం చేశా. చెప్పండి, ఎల్లిగాడు పోయి మల్లిగా అంతా స్నేహం చేశా. మల్లిగాడు అంటాడు, రే నేను అక్కడ పోయిచ్చినాక ఆ జాతరకు పోయినాక నాకు మేలు జరిగిందిరా అంటాడు. అవునేమో, యేసుప్రభులో శక్తి తగ్గిపోతుంది, అందుకే నేను అడిగినవేమి యేసుప్రభు ఇయ్యట్లే, అడిగిపోతే మేలు జరుగుతుందని చెప్పేసి చిన్నగా ఫ్రెండ్లీగా పోతావు. ఫ్రెండ్లీగా పోయి అన్యుల సహవాసం చేసి ఏం చేసి మళ్ళీ చిన్నగా జాతరకు పోతే వాళ్ళు యాట్లకు వస్తే కూర తెచ్చిస్తారు. వాళ్ళకి యాట్లకు వస్తే కూర తెచ్చిచ్చిరి. ఆ కూర తెచ్చుకొని నువ్వు సమ్మగా తిని పండుకుంటువి. ఈరోజు వాళ్ళు పిలిచిరి, రేపు నువ్వు పిలిస్తే చిన్నగా వాడంటాడు, రే బైబిల్ చెప్తోంది. వాడు అన్నాడంట, నాకు పెద్ద కొడుకుని బలిస్తే కలిసి వచ్చిందిరా. ఏమన్నాడు? నా పెద్ద కొడుకును, బైబిల్లో నా మాట కదండి, వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు, చెప్పండి మాట అందరూ చెప్పండి, వారు, అమ్మ ప్లీజ్ పలకరమ్మ, వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఒక మాట మీరు అనొచ్చు, అబ్రాహ్మణ ఈ మాట మాకెందుకు చెప్తావు, మేమేమనుకో, మేము విశ్వాసులం, కర్మేలు విశ్వాసులు. ఈ వాక్యం గురించి ఎవరి గురించి చెప్పబడింది తెలుసా? యూదుల గురించి చెప్పబడింది, ఇశ్రాయేలీల గురించి చెప్పబడింది. మీరు ఇశ్రాయేల్ గొప్పలా, మీరు గొప్పలా? యూదులు గొప్పలా, మీరు గొప్పలా? యూదులు ఇశ్రాయేలీలే తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు. దానికి కారణం ఏమిటి? అన్యులతో సహవాసం. వాడు ఫస్ట్ నీకు మంచి పువ్వు పెడతాడు, బిర్యానీ పెడతాడు. అబ్బా ఎంత మంచోడు, అబ్రాహ్మణుడితో ఇన్ని రోజులు తిరిగాను, ఒక్కరోజు బిర్యానీ పెట్టలే. ఈడు చూడు ఒక్కరోజుకి ఏం పెట్టాడు? చిన్నగా వాంత సహవాసం. వాడు భుజం మీద నరుముతాడు, చిన్నగా వాడు ఏం చేస్తాడు? ఫ్రెండ్షిప్గా జాతర తీసుకుపోతాడు, ఆ జాతర నుంచి ఇంకో దాన్ని తీసుకుపోతాడు. అట్లా చిన్నగా బైబిల్ నుంచి నిన్ను తొలగిస్తాడు, క్రైస్తత్వం నుంచి తొలగిస్తాడు, భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు అమెరికాలో నేను కొత్త న్యూస్, ఈ ఇండియా నుంచి పోయిన అమెరికాకు పోయిన భారతీయులు ఆడపోయి ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువ అయ్యారు. దగ్గర భారతీయ ఒక్క 2022 సంవత్సరం అంట 8 లక్షల మంది పోయారంట అమెరికా చుట్టుపక్కల దేశాలకు. భారతీయులు ఎంతమంది పోయారంట? 8 లక్షలు. ఇండియా నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అమెరికా అన్ని దేశాలు 90% హిందువులే పోతారు. పోయి అక్కడ పోయి ఏం చేస్తారంట? గుళ్ళు కడతారు, దేవాలయాలు కడతారు, తర్వాత భజన అంటారు. రే రామ్మ, నేను రైలు ఎక్కాను నర్సాపూర్ పోయేకి. ఒక ఆయన స్మార్ట్గా ఉన్నాడు. ఎవడు? అమెరికను పిలక పెట్టుకొని, గుండు మొత్తం గుండు, ఇదంతా పిలక పెట్టి గోసి కట్టుకొని మైకేల్ జాన్ ఏం చేస్తాడు? అమెరికా సిటిజన్షిప్ వదిలేసుకొని గోసి కట్టుకొని పిలక పెట్టుకొని బొమ్మలు బైబిల్ ఒక్క సంవత్సరానికి 8 లక్షల మంది ఫారిన్కి పోయి ఇక్కడ ఉన్నటువంటి పాపమంతా అక్కడికి పరిచయం చేస్తాడు. పాపాలన్నింటిలో అతి భయంకరమైన పాపం ఏంటంటే విగ్రహారాధన. చెప్పండి, అన్ని వ్యభిచారము, దొంగతనము, తాగుడు, వాటికి మించిన పాపం ఏంది? బొమ్మ పూజ. నల్గొండలో పాట పాడతారు, బొమ్మ పూజ చెయ్యరాదురా, బొమ్మ పూజ నరకమునకు నడుపుదారిరా, బొమ్మ పూజ చెయ్యరాదురా, బొమ్మ పూజ నరకమునకు నడుపుదారిరా. బొమ్మ పూజ అటు తిరిగి ఇటు తిరిగి చిన్నగా నిన్నేం చేస్తారు? బొమ్మ పూజ. కాబట్టి అన్యులతో సహవాసం చేసి విగ్రహ పూజలు చేసి తమ కుమారులను తమ కుమార్తెలను, బైబిల్ ఉందన్నమాట, నా మాట దేవుని మాట, దయ్యములకు. ఇంకో సహవాసం ఏంటి? లోక సహవాసం. ఇంకో సహవాసం వేశ్యతో సహవాసం. ఎవరితో? సంసారాలు నాశనం అయిపోతున్నాయి. 10 కుటుంబాలలో 6 కుటుంబాలు వేశ్యా సంఘులు అంట ఇండియాలో. మీకు తెలుసా?
10 మంది మగవాళ్ళలో 6 మంది వేశ్యలతో తిరుగుతున్నారంట. ఇండియన్స్ హిస్టరీ ప్రకారం 60% మగవాళ్ళు వేశ్యలతో జీవితానికి బలి. మన మీద తమాషా తీసుకుంటున్నాం. ఇది పాపము గడపల దాకా వచ్చేస్తుంది. చెప్పండి పాపం ఎక్కడికి వచ్చేసింది? పాపం కాదులే, ఇదేం తప్పు కాదులే. 24 గంటలు చెప్తాడు ఇక్కడ వాడు. 24 గంటలు ఏం చెప్తాడు ఇక్కడ? బైబిల్ చదువుకోకుంటే ఏం కాదులే, బల్ల తీసుకోకుంటే ఏం కాదులే, బాప్టిజం తీసుకోకుండా ఏం కాదులే, సంఘ ప్రార్థన పోకుండా ఏం కాదులే, ఇక్కడ కూర్చొని చెప్తాడు. నిజంగా ఈ దినాల్లో సత్యము అమ్మబడి. బైబిల్ ఒక మాట చదవండి, యెషయా గ్రంథం చదవండి. సత్యము సంత వీధిలో పడి ఉన్నదంట. ఎక్కడుందన్నమాట? యెషయా గ్రంథం చదవండి. యెషయా 59, యెషయా 59 అందరు 14 చదవండి. యెషయా 59, 14. అందరు చెప్పండి, అందరు పలకండి. అమ్మ పలకండి ప్లీజ్. అమ్మ ముగిస్తాను ప్లీజ్. పాముల చెర్లు పారుతున్నాయి కదా, మీకు లేట్ అయినందుకు. లేట్ అయింది కదా, పాముల చెర్లు పారుతానే మీకు ఒంటి మీద. పలకండి. నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. చూడండి, సత్యము లేదు, ధర్మము లేదు, నీతి లేదు. చెప్పండి అమ్మా, ఏం లేవు? సత్యం ఏడుందంట? అందరూ చెప్పండి, సత్యము. ప్లీజ్ ఈ ఒక్క మాట నేర్చుకోండి ఈరోజు. సత్యము సంత వీధిలో పడి ఉన్నది, నీతి దూరమున నిలుచున్నది, ఇంకేమిటి? ధర్మము లోపల ప్రవేశించట్లేదు. మనిషి జీవితం గురించి రాయబడింది. మనిషి హృదయంలో సత్యము లేదు, నీతి లేదు, ధర్మం లేదు. చెప్పండి, మనిషి హృదయంలో ఏం లేదు? సత్యం లేదు, నీతి లేదు, ధర్మం లేదు. దానికి కారణం ఏంటంటే అన్యజనుల సహవాసం, వేశ్యల సహవాసం, లోక సహవాసం. ఎవరితో సహవాసం చేస్తున్నావు చూసుకోను. ఫ్రెండ్స్ చాలా భయంకరము. వాళ్ళ జత పట్టినామంటే అన్నీ నేర్పిస్తారు. అమ్మాయి ఫ్రెండ్స్ అని సామాన్యులు కాదండి. గర్ల్ ఫ్రెండ్స్ అమ్మాయిలకు కూడా అమ్మాయిల శత్రువులు, అబ్బాయిలకు అబ్బాయిల శత్రువులు, అమ్మాయిలకి అమ్మాయి. ఎన్ని రకాలుగా పాడు చేయడానికి సిద్ధంగా ఉంది లోకం. రక్షించుకో, మిమ్మల్ని మీరు రక్షించు. 2 మూడోది ఏంటి? రొట్టె విరుచుట. ఏం చెప్పండి? రొట్టె విరచడం అంటే ముక్క తీసుకొని నోట్లో పెట్టుకోవడమా? ఏమిటది? విరవబడిన క్రీస్తు యేసు యొక్క శరీరం అది. ఆయన శరీరాన్ని మనం తింటున్నాం. విరవబడింది. ఒక మాట అందరు చెప్పండి, నా చేతులు వారు పొడిచి ఉన్నారు. అందరు చెప్పండి, నా ఎముకలన్నీ స్థానములు తప్పి ఉన్నవి. చిన్న మాట చెప్పు. యేసుపురం సెలవులో వేసినప్పుడు అంటే మేకులు కొట్టారు. వాడు ఇట్లా చూసి కరెక్ట్గా ఇట్లా పాయింట్ చూసి ఎముక ఇరక్కుండా కొట్టాడంట. ఎముక ఇరగద్దు, అది రూల్ అనమాట. ఎముక ఇరగకుండా కొట్టాడంట. కొట్టిన తర్వాత ఆ శిలోమ్రాణి మీద ఆయన 6 గంటల సేపు వేలాడినప్పుడు జాగ్రత్త అండి, ఈ జాయింట్ ఊడిపోయిందంట. చెప్పండి, చెప్పాలి. ఈ జాయింట్ ఇది ఊడిపోయింది. ఈ జాయింట్ విరగడం వేరు, ఈ జాయింట్ ఊడిపోయింది. ఈ జాయింట్ జాగ్రత్త అండి, ఈ జాయింట్ ఊడిపోయింది. మొత్తం ఇక్కడ ఊడిపోయింది, ఇక్కడ ఊడిపోయింది. మళ్ళీ ఏంటి? ఈ జాయింట్లు ఊడిపోయింది. ఈ జాయింట్లు ఊడిపోయింది. ఈ జాయింట్లు నడుము జాయింట్, వెన్నెముక జాయింట్. యేసుప్రభు శిలువలంట ఇలా వంగిపోయాడు. ఎంతవరకు వంగగలదో ఆ దేహము అంత వంగిపోయిందంట. నాదు శ్రమలు వేరే వారు ఎరుగారు, ఖైదీలను విడిపించేను సిలువలు. ఆయన శ్రమలను ఎవరికి అర్థం కాదంట. అందరు చెప్పండి ఓ మాట, నా నాలుక దవడకు అంటుకుపోయాను. నాలుక నీళ్ళు లేక ముందు రోజు రాత్రి నుంచి కొడుతున్నారు. ముందు రోజు రాత్రి నుంచి 12 గంటల నుంచి కొట్టి ఈడ్చుకుపోయి ముఖం పగిలిపోయింది, గడ్డపెండు అన్ని కొడాలతో కొట్టి పగిలిపోయింది. దప్పిక నీళ్ళు దాహమవుతుంది. వాడు ముఖం మీద ఆ యొక్క మాచిపత్రి చేదు, అది తాగితే
భయంకరమైన చేదు. అది తాగనొల్లక ఉమ్మి వేశాడు. నా నాలుక దవడ కంటుకుపోయింది. నాలుక దవడ కంటుకుపోయింది. ఎముకలన్నీ స్థానములు తప్పిపోయినాయి. నేను ఒక పేపర్లో నిన్నలాక మొన్న పేపర్ చదివారు. ఎంతమంది చదివారు? 4 ఏళ్ళ పిల్లోని కుక్కలు పీకేశాయి. చదివారా? 4 ఏళ్ళ వాట్సాప్లో, పేపర్లో, న్యూస్ పేపర్లో అన్నిట్లో వచ్చింది. ప్రతి ఒక్కరిని టచ్ చేసింది. అది చిన్న పిల్లోడు ఇంటి ముందరే అని సీసీ కెమెరా ఫుల్ అంత ఫాస్ట్ పరిస్థితి. సీసీ కెమెరాలో చిన్న పిల్లడు దొరికాడు. చిన్న పరిగెత్తేసరికి కుక్కలు పీకేసాయి. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి చదవండి. కీర్తన 26, 22 కీర్తన, 22 కీర్తన చదవండి. 22 కీర్తన 16 వచనం, 15, 16 చదవండి. నా బలం 15, 16. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడకు అంటుకొని పోయినది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కించగలను. నిజంగా ఏమిటి మాటలు ఇవి? రోజుకు ఒక్కసారి నేను కీర్తన 2 చదువుకోవాలంట. యేసుప్రభున్న సిలువలో యేసుక్రీస్తు పడిన ఆ దృశ్యమంతా ఇక అధ్యాయం రాయబడింది. చదువునమాట. 14 వచనం మధ్యలో నా 2వ వచనం, నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. 14, నా ఎముకలన్నీ స్థానము తప్పినవి. నా అంతరంగం అని నా గుండె అంతరంగం మైనం వలె గుండె కరిగిపోయిందంట. ప్లీజ్ లిజన్. హార్ట్ ఏమైందంట? గుండె కరిగిపోయిందంట. హార్ట్ ఏమైపోయింది? ఇదెక్కడి మాట? గుండె కరిగిపోయిందంట. నా ఎముకలన్నీ ఆ నొప్పి భరించలేక గుండె కరిగిపోయింది. ఆ గుండె కరిగిపోయింది. ఎముకలు స్థానములు తప్పిపోయినాయి. నాలుక దవడ కంటుకుపోయింది. బలము చిల్ల పెంకు వలె అయిపోయింది. ఆయన నీళ్ళ వలె పారబోయబడ్డాడు. అంతతో కాదు, అంత చెప్పండి, ప్రేతలు నన్ను చుట్టుకొని ఉన్నవి. యేసుక్రీస్తు శిలువలో వేలాడినప్పుడంట, వినండమ్మా, ప్లీజ్ వినండి, జాగ్రత్త వినండి మాట. ఆ భూమి మనిషి ఆదాము పుట్టకముందు దేవుడు ఈ దేవదూతలు, తిరుగుబాటు చేసిన దేవదూతల్ని దయ్యములుగా మార్చాడంట. చెప్పండి. తిరుగుబాటు చేసిన దేవదూతలు ఏమయ్యారు? ఆ దయ్యాలన్నీ వచ్చాయంట. ఎక్కడికి? శిలువ మీద వేలాడుతున్నా, నువ్వే కదా మమ్మల్ని దయ్యములుగా మార్చింది, నువ్వే కదా మాకు ఈ రూపం ఇచ్చింది, మా దేవదూతల స్వరూపం లేకుండా చేసింది నువ్వే కదా. అన్నీ ఆ దయ్యములన్నీ, ఆ ప్రేతలన్నీ వచ్చి, అవి ఏంటంటే మనకు తెలియదు, వాటి దయ్యాల పేర్లు అవి. ఆ లిస్ట్ అంతా వచ్చి యేసుప్రభుని చుట్టుకున్నాయంట. ప్రేతలను చుట్టుకున్నవి, కుక్కలను చీల్చుచున్నవి, దుర్మార్గులు నా చుట్టూ కూడుకొని ఉన్నారు. ఇవి దేవుని మాటలు. ఏంటివి? అలా విరవబడిన ఆయన శరీరమే ప్రభు బల్ల. నీ కొరకు ఆ స్నేహం ఏమైంది? ముక్కలు. నిజంగా చెప్పాలంటే ఆ చిన్నపిల్లని కుక్కలు ఎట్లా పీక్కు తిన్నాయో మనకు తెలియదు. కానీ నేను మన పేపర్లో చదివాను, 300 కాట్లు ఉన్నాయంట ఒంటి మీద. 300 కాట్లు. ఎన్నిసార్లు గడిచే ఒక కుక్క. యేసుక్రీస్తును ఆ రాయబడింది, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, కుక్కలు నన్ను చుట్టుకున్నవి, ప్రేతలను చుట్టుకొనినవి, దుర్మార్గులను చుట్టుకొని ఉన్నారు. నీ కొరకు ఆయన అంత పడరాని పాటలు పడ్డాడు. ఏదో మీకు యేసుక్రీస్తు సిలువ అంటే తమాషా అనుకోకండి. ఇంట్లో తగిలించుకునే బొమ్మ కాదు అది. ఇంట్లో తగిలించుకునే దిష్టి బొమ్మ, ఎవరింట్లో చూసినా సిలువ బొమ్మ ఉంటుంది. అది దిష్టి బొమ్మ కాదురా మానవా. అది నీ కొరకే. అదొక మరణ దండన. చెప్పండి, మరణ దండన, బలిపీఠం అది. నువ్వు విరిగిపోవాలా. ప్రభు ఇంత పరిస్థితి. కాబట్టి ఈ లంగరు, 3వ లంగరు ఏంటి? ప్రభు బల్ల. చివరి లంగరు ఏంటి? ప్రార్థన. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ఒకటి చెప్తున్నా, మన సంఘాలు బాగుపడాలంటే ప్రార్థనే. దయ్యాలు ఉండకూడదంటే ప్రార్థన. కొన్ని బహుతరములకు మనము ఏమంటే శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా నేను చేసేది. ఇప్పుడు నేనున్నాను, మా అబ్బా మా నాయన నాకు 100 ఎకరాలు గద్వాలు సంపాదించాడు అనుకో. ఎన్ని ఎకరాలు? 100 ఎకరాలు సంపాదించి చుట్టూ కాంపౌండ్ కట్టి మంచి గేటెడ్ కమ్యూనిటీ పెట్టి భద్రం చేసి నాకు పేపర్లు ఇచ్చిపోయాడు అనుకో, నా బతికి ఎట్టుంటుంది చెప్పండి? రజా. ఏది? రజా. వానికేం బావా లబ్బ సంపాదించిపోయాడు, 100 ఎకరాల పొలం పెట్టిపోయాడు గద్వాల్లో.
నా పిల్లల 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 పిల్లలు సరిపోయే ఆస్తి అది. ఆ ఆస్తి ఏంటంటే సంఘమే. 100 ఎకరాల భూమి సంపాదించుకున్నా పర్లే, ఈ సంఘాన్ని ఎంత వృద్ధిలోకి తెస్తామో మన కుటుంబాలు, మన పిల్లలు, మనకు నిత్యత్వంలో అంత బహుమానము తరతరములకు ఉంటుంది. ఎన్ని తరాలకు? తరతరములకు. ఈ సంఘము కోసం పోరాడదాం, పరిచర్య డెవలప్ చేయాలి. ఇది బహుతరములకు. ఎన్ని తరాలకి? అందరు చెప్పండి, ఒక మాట చెప్పండి. ప్రభువా, ఒక మాట చెప్పండి. ప్రభువా, నిద్రపోతానన్నా, ప్రభువా నన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా చెయ్యి తండ్రి. ఊరికే మాట అనుకో, ఊరికే మాట. యెషయా 60:15 60:15 అంతేనా? కరెక్ట్ అబద్ధమా? 60 ఊరికే అందరు చెప్పండి. యెషయా, అమ్మ నిద్రపోదక్క, యెషయా 60:15 60:15. దానికి కారణంగా నన్ను చేయి ప్రభా, ఈ సంఘాన్ని విడిచిపెట్టును, ఇది బహుతరములకు ఆశీర్వాదకరం. నా ఓడ తీరం చేరాలా? చెప్పండి, నా ఓడ ఏం కావాలా? తీరం చేరాలంటే ఈ ఓడకి ఏముండాలా? లంగర్లు. ఎన్ని ఓడలు చేరినాయి? ఒకటే చేరి. ఆయన దేవుని బట్టి నిజంగా మీకు దేవుడు దొరికాడు. ప్రభుకి అప్పగించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిపోయింది మెసేజ్. త్వరగా కళ్ళు మూసుకోండి, విసుకోకండి. ఆ విసుగు పరలోకానికి వెళ్తుంది. వాళ్ళు మనసులో సనిగింది అని విన్నాడంట. ప్రేమగల తండ్రి, నీ బిడ్డలు దర్శించము. యెషయా 60:15 అపోస్తలుల 2:42 వీరి జీవితాలు నెరవేర్చు. యెషయా సామెతలు 30లో నడి సముద్రమున ఓడజాడ అనుభవంలోకి తీసుకురా. యేసు ప్రభువు పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్.